నుంచి మే 3 వరకు లాంగ్ హారాల పండుగ ముకుందాలో మెగా డిస్కౌంట్స్. ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఆరోగ్య పరిరక్షణను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు రోగాల ముందస్తు నివారణే ఉత్తమ చికిత్స అనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో సిటిజన్ హెల్త్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. ఈ ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించిన ఫైల్పై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆమోదం తెలపడంతో అమలు ప్రక్రియ వేగం అందుకుంది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ఆరోగ్య పరిస్థితులపై సమగ్ర అవగాహన ఏర్పరచడమే కాకుండా భవిష్యత్తులో వచ్చే వ్యాధులను ముందుగానే గుర్తించి నివారించడం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. ముఖ్యంగా నాన్ కమ్యూనబుల్ డిసీజెస్ NCD సర్వే ఆధారంగా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్నవారు, ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్నవారు, అలాగే సంక్షేమ హాస్టళ్లలో నివసించే విద్యార్థులు మొత్తం కలిపి ఏడాదికి సుమారు 56,40,000 మందికి ఈ సేవలు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. కోసం ప్రభుత్వం ఏటా 167,72,00,000 భారీ వ్యయాన్ని భరించనుంది. ఈ పథకం అమలులో ముఖ్య పాత్ర పోషించబోయే 104 సంచార వైద్య వాహనాలు ఆధునిక వైద్య పరికరాలతో సిద్ధం చేయబడతాయి. ఇప్పటి వరకు ఈ వాహనాల్లో కేవలం 6 రకాల ప్రాథమిక పరీక్షలే, అవి కూడా ర్యాపిడ్ కిట్స్ ద్వారా నిర్వహించేవారు. కానీ ఇప్పుడు సెమీ ఆటోమేటిక్ బయోకెమిస్ట్రీ అనలైజర్లు, CBC మెషీన్లు, మైక్రోస్కోప్స్ వంటి అధునాతన పరికరాలతో మొత్తం 47 రకాల సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించున్నారు. ఈ పరీక్షల్లో కాలేయ పనితీరుకు సంబంధించిన LFT పరీక్షలు, మూత్ర విశ్లేషణ, లిపిడ్ ప్రొఫైల్, రక్త కణాల లెక్కింపు, తెల్ల కణాలు, ఎర్ర రక్త కణాలు, ఎలక్ట్రోలైట్ పరీక్షలు, మూత్రపిండాల పనితీరుకు సంబంధించిన RFT పరీక్షలు, గ్లూకోజ్ స్థాయిలు, రక్తం గడ్డకట్టే విధానం, ESR ద్వారా ఇన్ఫెక్షన్ నిర్ధారణతో పాటు మరిన్ని ముఖ్యమైన పరీక్షలు ఉంటాయి. ఈ సమగ్ర పరీక్షల ద్వారా వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా అంచనా వేసే అవకాశం ఉంటుంది. ప్రతి వ్యక్తికి పరీక్షల అనంతరం డిసీజ్ ప్రొఫైల్ రూపొందించడంతో పాటు డిజిటల్ రూపంలో ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డును సృష్టిస్తారు. సంజీవని పథకం కింద వైద్య నిపుణులు వ్యక్తిగతంగా అవసరమైన జాగ్రత్తలు, జీవనశైలి మార్పులు, భవిష్యత్తులో వ్యాధులను నివారించేందుకు సూచనలు అందిస్తారు. దీని ద్వారా ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెరిగి దీర్ఘకాలిక వ్యాధుల భారాన్ని తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. మొదటి దశలో 5 ఏళ్ల పాటు ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం సేవలు అందిస్తున్న సర్వీస్ ప్రొవైడర్లు తమ వాహనాల్లో అవసరమైన ఆధునిక పరికరాలను స్వంత ఖర్చుతో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రతి మొబైల్ యూనిట్ రోజుకు సుమారు 20 మందికి పరీక్షలు నిర్వహిస్తూ నెలకు 26 పనిదినాల ప్రకారం మొత్తం 520 మందికి సేవలు అందించాలి. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో ఆరోగ్య తనిఖీలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సమగ్ర ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని వచ్చే 2 నెలల్లో ప్రారంభించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య భద్రతను మరింత బలోపేతం చేయడంలో ఇది ఒక కీలకమైన మైలురాయిగా నిలుస్తుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది.